వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. బెజవాడలో అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అద్విక షేర్ బ్రోకింగ్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ తెలంగాణలో సుమారు 1200 మంది దగ్గర 300 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితుడు గణేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో అద్విక షేర్ బ్రోకింగ్ కంపెనీకి సంబంధించి బోర్డు తిప్పేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే నిర్వాహకుడిగా ఉన్నారో ఆదిత్యాన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడే కాకుండా అటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 1200 మంది దగ్గర ఇదే విధంగా డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ప్రస్తుతం నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించి కృష్ణా జిల్లా ముదినేపల్లిలో ఉన్నటువంటి గణేష్ అనే ఒక వ్యక్తి 50 లక్షలు చెల్లించాడు. అతనికి 13 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించి తిరిగి డబ్బులు ఫిబ్రవరి నుంచి ఇవ్వటం ఆపేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఆదిత్యాన్ని అదుపులోకి తీసుకుని మొత్తం విచారించగా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సుమారు 300 కోట్ల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యాలయం కూడా మూసి ఉంది. కొంతమంది బాధితులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. కొంతమంది ఒక బాధితులు అయితే ప్రస్తుతం ఏంటి ఎంత డబ్బు చెల్లించారు ఏంటి? 1 crore దాకా చెల్లించామండి. అయితే ఎవ్రీ మంత్ 5% లెక్క ఇస్తా అన్నారు. అయితే మేము రీసెంట్ గానే ఇన్వెస్ట్ చేశాము. వీళ్ళది బ్యాంకీ ఉంది. బ్యాంకీ ఓపెన్ అయ్యాక ఒక క్లారిటీ వచ్చింది, నమ్మకం వచ్చింది ఇస్తారు అనే పాయింట్ తో అప్పుడు ఓపెన్ కట్టామండి. అది అయితే డబ్బులు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం? అన్ని ఏరియాల్లో ఉన్నారండి. ఇండియా మొత్తంలో ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలా మందికి తెలియదు ఇన్ఫర్మేషన్. ఇంకా అది ఎప్పటికప్పుడు ఏంటంటే వస్తున్నాయి అన్నారు. ఒక 6 months నుండి ఆగిపోయింది పేమెంట్స్. అంటే స్టాక్ మార్కెట్ ఇది క్రాష్ అయింది అని చెప్పారు మాకు. చెప్తే తర్వాత అకౌంట్ సీజ్ అయింది అని ఇలా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెరిగింది. అది ఏంటా అని తెలుసుకుందాం వస్తే ఇక్కడ ఇన్సిడెంట్ ఇలా జరిగింది. ఇక్కడికి ఎవరైనా బాధితులు వస్తున్నారు, మీతో పాటు కొంతమంది మాట్లాడమని కూడా చెప్తా ఉన్నారు. వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. అది ఎప్పటికప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే బాధితులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. కొంతమంది ఈ విషయం బయటకు వస్తే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంతమంది మాట్లాడటానికి ఇబ్బంది పడని వాళ్ళు కూడా బాధితులు లోపల ఉన్నారు. కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసు మాత్రం ఒకటి ప్రస్తుతం నమోదైంది. మిగతా బాధితులు ఇప్పుడిప్పుడే వస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎంత మొత్తంలో ఈ స్కామ్ జరిగిందనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అన్నీతో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.